ఆపరేషన్ సింధూర్లో సైనికులెవరూ మృతి చెందలేదని గతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రక్షణ శాఖ స్పందించింది. ఆ సమయంలో వాయుసేన పైలట్లు మృతి చెందారంటూ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో రక్షణ మంత్రి ఆ విధంగా స్పందించాలని వివరణ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని తక్కువ చేసి చూపించడం సహా సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు అసత్య కథనాలను ప్రచారం చేశారని ఆరోపించింది. తప్పుడు కథనాలకు బదులిచ్చే క్రమంలో రక్షణ మంత్రి అలా మాట్లాడారని వివరించింది. వేగంగా వ్యాపిస్తున్న అబద్ధాన్ని తిప్పికొట్టడమే రాజ్నాథ్ వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశమని రక్షణ శాఖ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో రక్షణ మంత్రి వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది. గతేడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అమరులైన 6 సైనికుల పేర్లను కేంద్రం నిన్న తొలిసారి విడుదల చేసింది. ఈ ఆపరేషన్లో ఒక్క సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని గతంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్షాలు ఇప్పుడు తెరపైకి తేవడంతో రక్షణ శాఖ వివరణ ఇచ్చింది.